హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజైతే మా ఇంట్లో ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషను నేను పూజలా చేసుకున్నాను. అలాగే దేవుడికి అదే బతుకమ్మకి ఏం నైవేద్యం పెట్టాను అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అలాగే బతుకమ్మ పేర్చుకునేటప్పుడు నేను ఏవే పూలు కూడా యూజ్ చేశాను అనేది కూడా చెప్తాను. నేను ఆల్రెడీ బతుకమ్మ ఎలా పేర్చుకున్నాను అనేది వీడియో అయితే అప్లోడ్ అయితే చేశానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. బతుకమ్మ పండుగ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. బతుకమ్మ పండుగ ఎవ్రీ ఇయర్ అయితే నేను ఆ రోజైతే బతుకమ్మ చేయకుండా అయితే ఎప్పుడూ లేను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే దేవుడి దగ్గర మొక్కుకునేది అంతే తప్ప బతుకమ్మని చేసేదైతే నాకు మా కన్నమ్మ కొంచెం పెద్దగా అయినప్పటి నుంచి ఇక చేయడం అయితే స్టార్ట్ చేసిన. తనకు కూడా చాలా ఇష్టము. ఇప్పుడంటే టైం లేదు, తనకి కాలేజీకి వెళ్తూ ఉంటుంది. ఈ రోజు అయితే లేదండి, ఆ బతుకమ్మ పండుగ చేసిన రోజైతే వాళ్ళకి హాలిడే కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇక ఉంది మనకి గాంధీ జయంతి కూడా కదా, అయినా కానీ ఇవ్వలేదు వాళ్ళకి హాలిడే. వాళ్ళకి స్టడీ అవ్వరని చెప్పేసి క్లాసెస్ అయితే పెట్టినారు. అందుకని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా కన్నమ్మ లేకుంటే నాకు బతుకమ్మ పండుగ నాకు ఇష్టం కనుక ఏదో చెయ్యాలి, ఆ అమ్మని కంపల్సరీ పూజించుకోవాలని అయితే నేను ఇక బతుకమ్మని చేసిన ఆల్రెడీ. అలాగే ఇక ఆమెకు పూజ చేస్తాను కదా, ఇక ఇష్టంగానే చేసుకుంటానండి. ఏది చేసినా దేవుడికి చేసేదైతే ఇక ఉన్నా లేకున్నా చేయాలి కదా, అది మన సాంప్రదాయము, పోగొట్టుకోవద్దు. అందుకని చెప్పేసి అయితే ఇక బతుకమ్మని అయితే చిన్నగా అయితే పేర్చిన. నేను పెట్టిన పువ్వులలో అయితే కింద ఉంది కదండి, అది తంగడి పువ్వు అయితే కాదు. తంగడి పువ్వు అనుకునేరు, అది మామూలుగా తంగడి పువ్వులాగా ఉంటుంది కదా, పచ్చగా దొరుకుతూ ఉంటాయి మనకి చెట్లు, ఇక్కడ రోడ్ల పొంటి సైడ్లలో ఉంటూ ఉంటాయి. అదే తీసుకొని అయితే వచ్చిండు మా ఆయన, కొన్ని పూలు కొనుక్కొచ్చిండు. వాటితోటి అయితే బతుకమ్మని అయితే పేర్చుకున్నాను. ఇంకా నేను పెద్దగా పేర్చుకునేదంటే అంత పెద్దగా అంటూ ఏం పేర్చుకోనండి. నేను కేటీసీ ఇక్కడ కర్ణాటక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మను కూడా చేసుకొని వెళ్తూ ఉంటాను అక్కడికి కూడా. కాకపోతే నేను ట్రావెలింగ్ ఉంటుంది కనుక అంత పెద్దగా అయితే చేసుకొని అయితే వెళ్ళనండి, ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని కొంచెం మిడిల్లో అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర అయితే బాగా చేసుకుంటామండి మేము. ఊరికి వెళ్తే మాత్రం బాగా చేస్తాం అక్కడ. ఇక్కడైతే ఇక ఎంత మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉంటాను. ఇంట్లో అయితే ఇలా నీట్గా కొంచెం నాకు దోసినట్టుగా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడికి నైవేద్యంగా అయితే ఆ గౌరీదేవికి ఆ బతుకమ్మకైతే బెల్లము అలాగే మనకి పప్పు ఉంటుంది కదండి, తెల్లపప్పు, దాన్ని మిక్సీకి వేసేసి నెయ్యి వేసి అయితే ఉండల్లాగా చేసి దేవుడికైతే నైవేద్యం అయితే పొడిలాగే పెట్టానండి, ఉండలేం చేయలేదు, పొడిలాగా పెట్టాను. అలాగే తాంబూలము గౌరమ్మని చేసేసి బతుకమ్మ మీద పెట్టిన. ఆ తర్వాత అయితే ఇక దేవుడికి అగరబత్తులు ఆరతి అవన్నీ అయితే చేసిన. ఎప్పుడు చేసుకున్నా కానీ బతుకమ్మని ఫస్ట్ పూజించుకొని ఇంట్లో, ఆ తర్వాత బతుకమ్మని తీసుకొని వెళ్ళడం అనేది మన సాంప్రదాయం కదా. ఎప్పుడైనా అలానే చేసుకుంటూ ఉంటానండి. మా అమ్మ కూడా అలానే చేసేది. మా అమ్మ ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజైతే నార్మల్గా అదే పప్పు అదంతా చేసేసి ఉట్టికే పప్పుతోటి బెల్లము అదంతా కలిపైతే నైవేద్యం పెట్టేది. సద్దుల బతుకమ్మకు మాత్రం తప్పకుండా అవి మలిల ముద్దలు అంటాం కదండి, అవి చేసి మాత్రం తప్పకుండా నైవేద్యంగా అయితే పెట్టేది. అసలు అవి చెయ్యకుండా ఏ ఒక్క రోజు లేదండి. నేను ఈ మధ్య అయితే నేను స్టార్ట్ చేశాను అవి చేయడము. అది చేసి పెడితేనే ఆ అమ్మకి చాలా మంచిదంట. అందుకనే మలిల ముద్దలు అంటే మనం బియ్యం పిండితోటి చేసి రొట్టెలు చేసేసి ఆ తర్వాత బెల్లం వేసి దాన్ని వేడి మీదనే ముద్దల్లాగా చేస్తూ ఉంటామండి. టేస్ట్ అది కూడా ఎంత బలం అంటే పిల్లలకు చాలా హెల్దీ అయిన ఫుడ్ అది. ఈ మధ్య అయితే అది ఎవరు తింటున్నారు చెప్పండి? ఎవ్వరు తినట్లేదు. ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ ఇంట్లోకి అవి ఇవి తెచ్చుకొని తినడమే సరిపోతూ ఉంటుంది. కానీ అలాంటి ఫుడ్ పెడితే మాత్రం చాలా మంచిది పిల్లలకి. కొంచెం అయితే బయట అయితే డిస్టర్బ్గా ఉందండి, ఏదో మైకులలో చెప్తూనే ఉన్నారు, ఏమనుకోవద్దు, ఆ సౌండ్ వస్తుందని. ఇక నాకు టైం కూడా లేదు ఇప్పుడే. ఇక మళ్ళీ నేను తీరిగ్గా చేసుకుందామన్నా కానీ వీడియో కుదరదు నాకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నాకు ఇంట్లో పనులే సరిపోతాయి. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంట్లో పూజలు చేసుకోవడం, అలాగే ఈవినింగ్ గుడికి వెళ్ళడం, ఇదే టైం అయిపోతూ ఉంటుందండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కష్టపడుతున్నాను, కష్టానికి ఫలితాన్ని అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. తప్పకుండా అయితే వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మాకేంటి అని మాత్రం అనుకోవద్దు. దేవుడిది చూస్తున్నప్పుడు కొంచెము భక్తితోనన్నా ఒక లైక్ అయితే చేయండి. మీకు మంచిది అవుతుంది, నాకు మంచిది అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మొక్కుకుంటూ ఉంటాను. నా స్వార్థం అయితే ఏమి ఉంచుకోనండి. నేనే బాగుండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు బాగుండకూడదని అయితే నాకు ఎప్పుడూ ఉండదు. అది అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కోరుకుంటూ ఉంటాను. పిల్లలకు మంచి బుద్ధిని మంచి చదువుని ఫస్ట్ హెల్త్ అయితే కరెక్ట్గా ఉండాలని అయితే మొక్కుకుంటూ ఉంటానండి. అంతే, అంతకు మించి ఇంకా ఆ దేవుడి దగ్గర నుంచి కోరుకోవడం అనేది కూడా మూర్ఖత్వమే. కష్టపడాలి, కష్టానికి కరెక్ట్గా ఫలితాన్ని ఇస్తే చాలు, అదొక్కటే అనుకుంటాను నేనైతే. ఊరికైతే ఎవరికి డబ్బులు అయితే రావండి, కష్టపడండి. ఏమో వచ్చేటోళ్ళకి ఏమొస్తాయో తెలియదు కానీ ఊరికైతే మా ఆయనకి కష్టపడితేనే ఫలితం, నాకు కష్టపడితేనే ఫలితం, అంతే తప్ప ఊరికైతే ఏ ఒక్క రోజు నేను ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి, ఇలా చేసుకున్నాయి అలా వచ్చినాయి అని అయితే ఎప్పుడూ లేదండి.
కష్టపడాలి, పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అంతవరకే తప్ప ఊరికే వచ్చిందైతే ఎప్పుడూ లేదు. మాకున్నంతలో ఇంకా ఇద్దరికో ముగ్గురికో హెల్ప్ చేయడానికైతే రెడీగా ఉండేటట్టే చేసుకుంటాను. అంటే నాకున్నంతలో ఆ 10 రూపాయలో, 100 రూపాయలో, 200, 2000, 1000 ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చేస్తూనే ఉంటాను. చేసేంతవరకు అయితే ఆ దేవుడికి ఒకరి నుండి ఊరికే పొందాలనుకోవడం అయితే తప్పండి. మనకున్నంతలో ఇంకోరికి పెట్టడం అనేది మంచి పద్ధతి. అదొక్కటైతే నేర్చుకుంటూ ఉంటాను. మా అమ్మ ఎప్పుడు అలానే చెప్తూ ఉంటుంది. చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి కానీ కింద ఉండకూడదు అంటూ ఉంటుంది. ఏమో ఇక అలాంటిది నమ్ముకొని అయితే ఇలాంటి పూజలు అయితే చేసుకుంటూ ఉంటాను. దేవుడికి మీద నమ్మకం అండి, అంతే. ఆ వీడియోల కోసమే నేను పూజలు అయితే చేయట్లేదండి. నేను ఇంత ముందుకు కూడా పూజలు చేసుకున్నాను. వీడియోలకు చూపించడానికి చేసుకుంటుందేమో అనుకుంటుండొచ్చు కొంతమంది. నేను ఎప్పుడూ అలా చేసుకోను. మా వారికి ఇంకా ఇష్టము. వీడియోలు చేయకముందుకైనా ఆయన అన్నీ చేసుకునేది, వీడియోలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఆయన వీడియోల కోసం అయితే ఇష్టమైతే ఉండదు. వీడియోలు లేకున్నప్పుడే ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. వీడియోల కోసమే చేస్తున్నాను అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. భక్తితోటి చేసుకునే పూజలు అండి ఇవన్నీ. నేను కాకపోతే మీకు చూపించాలని మాత్రం చూపిస్తున్నాను. నేను ఎలా చేసుకుంటున్నాను, నాది ఎట్లా ఉంటుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపించుకుంటున్నాను అంతే. ఇలా అయితే అమ్మవారికి అక్కడ పీట వేసుకున్నానండి. పీట వేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. స్థలం అంతగా ఎక్కువ లేదండి. ఆ పీట కొంచెం పెద్దగా ఉంటుంది. దాని మీద పెట్టి కింద పెడితే నాకు ఎందుకో అంటే ప్లేట్లోనే పెట్టానండి. 2 బతుకమ్మలను ప్లేట్లోనే పెట్టాను. ఆ ప్లేటు కూడా నాకు గిఫ్ట్ వచ్చిందండి. అది కూడా వినాయక చవితి అప్పుడు. అది ఒక స్టోరీ అండి, అసలు చెప్పాలి మీకు. అసలు అది ఎట్లా వచ్చిందంటే, నాకు ఆ ప్లేట్ అయితే ఆ బతుకమ్మ కింద పెట్టినని మీకు ఒకసారి చూపిస్తాను. అది నాకు వినాయక చవితికి అయితే ఇక్కడ అన్నమ్మ టెంపుల్ దగ్గర కాంపిటీషన్ జరిపారండి. అప్పుడు నేను మా పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చేదన్నమాట. చూసి ఆడమ్మా నువ్వు కూడా ఆడు అని చెప్పేసి అన్నారు. నేను బండి మీద వెళ్తుంటే నన్ను ఆపి మరి నువ్వు ఆడుదురా అని చెప్పేసి స్టాప్ చేసేసి ఆపినారు వాళ్ళు. అంటే అక్కడ ఉంటారు కదండి, వాళ్ళ వినాయక చవితికి సంబంధించిన సమితి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడమ్మా నువ్వు కూడా ఆడక్క చేసుకో, అందరు ఆడుతున్నారు లేడీస్ అంతా, మీరు కూడా ఆడండి అని. నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా నాకంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సరే చూద్దామని చెప్పేసి నేను బండి సైడ్కి పెట్టేసి, అంతగానం అడిగినారు కదా అని చెప్పేసి నేను అడగకుండా అయితే ఏది చేయనండి, అడిగితేనే చేస్తాను. అట్లా అని చెప్పేసి ఇక నేను బండి సైడ్కి పెట్టి ఆట ఆడినామండి. ఏమేమో ఆ లెమను అదే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఆడిపించినారండి. ఆ రోజైతే స్పూన్లో లెమన్ పెట్టేసి పరిగెత్తియడము, అలాగే చేరాట ఉంటుంది కదండి, రౌండ్ అంతా తిరిగేది, అది ఆడాను నేను. అది ఆడినప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఒక 35 మెంబర్స్ నుంచి స్టార్ట్ అయిన చేరాట అది లాస్ట్కి వచ్చేసరికి నేను ఇంకో ఆమె అయితే ఉన్నాము, ముగ్గురం ఉన్నామండి. థర్డ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. నేను సెకండ్ వచ్చినాను. ఫస్ట్ రావడానికి పాపం మస్తు ట్రై చేసినా కానీ కాలేదు. అది ఎక్కడికి పోయినా కానీ ఏదైనా కాంపిటీషన్ ఉంటే మాత్రం తప్పకుండా గెలుస్తాను. ఏమో ఇంకా ఆ దేవుని ఆజ్ఞ ఏమో తెలియదు కానీ సెకండ్ ఫస్ట్ అయితే వస్తూ ఉంటాను అంతే. ఫస్టే రావాలని అది మా పిల్లలకు కూడా అలానే ఉంటుందండి. చదువు పరంగా అయితే పాపం వాళ్ళు క్లాసులోనేమో అంత ఫస్ట్ ఉంటారు, ర్యాంక్ పరంగా వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంటారండి. అదేందో మరి మాకు ఆ దేవుడు సెకండ్లోనే ఉండరని, ఫస్ట్కి అయితే పోవద్దని కోరుకుంటాడో ఏమో తెలియదు కానీ ఎంత ఫస్ట్కి పోవాలనుకున్నా కానీ ఫస్ట్ అయితే రాలేదు. నా పిల్లలకు అలానే ఉంది, నాకు అలానే ఉంది. అదే అనిపించింది, అయ్యో నాదే ఉందంటే మీకు కూడా అలానే ఉందా అనిపిస్తూ ఉంటుంది నాకు. నా 2 పిల్లలు 10th అయితే సెకండే వచ్చినారని, ఫస్ట్ రావాలని అయితే నాకు చాలా కోరుకుంటుండే. ఇద్దరికి సెకండ్ వచ్చినారండి. అంటే 5 మార్కులతోటి సెకండ్లో ఉన్నారు. అది చాలా బాధ వేస్తుంది నాకైతే. అది తలుచుకున్నప్పుడల్లా అసలు మనసుకు కన్నీళ్ళు ఆగవు. మళ్ళీ మిగతా సబ్జెక్టులన్నిట్లల్లో మా పాపకైతే అవుట్ అయితే వచ్చినాయి. కొన్ని మ్యాథమెటిక్స్లో తక్కువ రావడం వల్ల తను 5 మార్కులతోటి సెకండ్ ప్లేస్లో అయితే వచ్చింది. అదొక్కటి చాలా బాధ వేస్తుంది. అయినా కానీ పర్లేదు, వచ్చింది కదా, ఏదో ఒక ప్లేస్ అవుతుంది కదా. ఇంకా ర్యాంకు చూసుకుంటే పిల్లల మీద ప్రెజర్ పెట్టినట్టే. ఇంకా అది మనకు చదువుతో పాటు లక్కు కూడా ఉండాలి కదండి. ఆ లక్కు వాళ్ళకు ఉన్నంత వరకు ఉంది, ఇంక ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు అంతే. ఆ దేవుడు ఏది రావాలో ఎప్పుడు రావాలో అది రాసి పెడతాడో ఏమో తెలియదు నుదుటన. అదైతే నా 2 పిల్లలకైతే రాలేదు. అదొక్కటి చిన్న గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది తలుచుకున్నప్పుడల్లా. నా పరిస్థితి కూడా అలానే అండి. ఎక్కడికి పోయినా కానీ సెకండ్ ప్రైజే వస్తూ ఉంటుంది నాకు. అదేందో మరి మాకు అది దేవుడు అట్లా రాసి పెట్టిండో ఏమో తెలియదు. ఆ రోజు కూడా సెకండ్ ప్రైజే వచ్చింది. అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఆ ప్లేట్ అయితే మళ్ళీ వినాయక చవితి నిమజ్జనం అయిపోయిన తర్వాత మాకు పిలిచి వాళ్ళు ఆ రోజు నిమజ్జనం అయ్యారు ముందు రోజు మాకు ఈ డేట్ ఇచ్చినారనమాట. పేర్లు తీసుకున్నారు, అలాగే పేర్లు రాసుకున్నారు, నెంబర్లు తీసుకున్నారండి, ఫోన్ నెంబర్లు. మళ్ళీ మాకు ఫోన్ చేసేసి చెప్పి పిలిపించి ఆ రోజు మళ్ళీ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి మాకైతే ఆ ప్లేట్లు అయితే అంటే గిఫ్ట్లు అయితే ఇచ్చినారండి. కొందరికి
క్యారేజ్ ఉంటుంది కదండి, హాట్ బాక్స్లు ఇచ్చినారు, ఇంకా స్టీల్ది క్యారేజ్ ఇచ్చినారు. నాకైతే ఈ ప్లేట్ అయితే ఇచ్చినారండి సెకండ్ ప్రైజ్లో. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. నేను గిఫ్ట్ అంటే ఏదో నార్మల్గా వస్తుంది అనుకున్నా కానీ మంచి స్టాండర్డ్ది ఇచ్చినారండి. అది ఇక నేను పూజ దగ్గరికే యూజ్ చేస్తాను, దేవుని నుంచి వచ్చింది కదా అని చెప్పేసి అది ఎప్పుడు పూజ రూమ్లోనే పెట్టుకుంటూ ఉంటాను. అలా వచ్చింది నాకు ఆ ప్లేట్ అయితే. మొత్తానికైతే నా పూజ అయిపోయిందండి. ఇక నేను ఆట ఆడుకుంటున్నాను చూడండి. ఇంకోరన్నా ఉన్నారేమంటే వర్షం స్టార్ట్ అయిందండి, రమ్మన్నాను నేను. వాళ్ళందరూ వస్తానికి రెడీగా ఉన్నారు పాపము. కానీ ఆ వర్షం స్టార్ట్ అయ్యే వరకల్లా ఎవ్వరు రాలేకపోయినారు. తర్వాత అయితే వచ్చినారండి. ఇక నాకు వర్షం స్టార్ట్ అయితే నాకు ఇంటి ముందర నీళ్ళు నిలుస్తాయన్నమాట. ఇక మళ్ళీ ఆడుకోవడానికి ఉండదు. మళ్ళీ వాళ్ళు వచ్చినా కానీ ఇల్లంతా మొత్తం వాటర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ముందే ఇక నేనే ఇక 5 చుట్లు తిరిగేసి, మా కన్నమ్మ ఎట్లాగూ లేదు ఇంకేం చేసేదని చెప్పేసి ఇక నేనే 5 చుట్లు తిరిగి తులసమ్మ దగ్గర ఇంకా నిమజ్జనం అయితే చేసుకున్నా అండి. అదే వాటర్లో ఇక బకెట్ పెట్టేసి బకెట్లో ఎన్ని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఇక అమ్మని సేమ్ వినాయకుని ఎలా చేసుకుంటానో అలానే ఆ గౌరమ్మని కూడా ఆ నీళ్ళల్లో 3 సార్లు నింపి పక్కకైతే పెట్టేసుకున్నాను. తులసి దగ్గరే పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఈరోజు కూడా అలానే పెట్టుకున్నానండి. నా ఫ్రెండ్ గిరిజ ఉంది, ఆరిక ఉంది, ఇంకా కింది వాళ్ళని పిలిచాను. వాళ్ళందరూ వద్దామని రెడీగా ఉన్నారండి. ఆ వర్షం ఒకటి వచ్చేసరికి ఎవ్వరు రాలేకపోయినారు పాపము. ఇంకా తర్వాత వచ్చినారండి. ఇంకా నేను వీడియోలు అయితే తీయలేకపోయినా, నాకు అప్పటికే మస్తు స్ట్రెయిన్ అయిపోయినా. మార్నింగ్ నుంచి చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, అలాగే బతుకమ్మని చేసుకోవడం, ఇంట్లో వంట చేయడము, ఆ ప్రాసెసే ఉండేనండి. 3:30 వరకు నాకు అదే అయిపోయింది. ఇంకా తర్వాత నాకు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చిన. ఆ వీడియోలు తీయమంటే ఎవ్వరు తీయరండి అసలు. వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. నా పిల్లలకైతే వీడియోలు తీయాలన్నా మా ఆయనకు అలానే ఉంటుంది. నేను తీసుకుంటే నేనే తీసుకోవాలి, ఏం చేస్తా తప్పదు కదా అని చెప్పేసి గమ్మునున్న. కింది వాళ్ళు వచ్చినారండి. ఆ గిరిజ వచ్చింది, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, అందరూ వచ్చినారు. తాంబూలం అయితే తీసుకొని అయితే వెళ్ళినారు. ఇంకా నేనైతే నా బతుకమ్మ పండుగ నేను ఒక్కదాన్నే చేసుకున్నా. మా కన్నమ్మ కూడా లేదు. ఫస్ట్ టైం ఇలా చేసుకోవడము. ఎప్పుడు నేను ఇలా ఒక్కదాన్ని ఒంటరిగా అయితే ఎప్పుడు చేసుకోలేదండి. ఆ వర్షం రావడం వలన ఇలా అయిపోయింది. వర్షం చాలా తప్పదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ అయితే మళ్ళీ వచ్చినారు. వాళ్ళు వచ్చేసరికి నేను అది ఫస్ట్ నేను అంత ఎక్కువ వస్తుందేమో అన్న భయంతో తొందర చేసుకొని వాళ్ళకి ప్రసాదం ఇచ్చిన, తాంబూలం ఇచ్చేసి అయితే ఇక కూర్చోబెట్టుకొని టీ ఇచ్చి ఆ తర్వాత అయితే పంపించిన. అదొక్కటి నేను తొందరపడ్డానేమో అనిపించింది. ఇక కానీ తప్పదు కదా, మళ్ళీ వర్షం వస్తే ఆడుకోవడానికి వీలుండదన్న ఆతృతలో అలా చేశాను నేను. చూడాలి, వర్షం వస్తుందని మాత్రం ఎప్పుడు అట్లా అనుకోవద్దు అనిపించింది. నన్ను బతుకమ్మ కోసం వేరే దగ్గర ఆడుతున్నారండి. వాళ్ళు ఫోన్లు చేసినారు, నాకు ఫోన్లు చేసి పిలిచినారు, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇక నాకు వెళ్తే మళ్ళీ మళ్ళీ నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పేసి అయితే ఏం వెళ్ళలేదు. ఎప్పుడు ఏం వెళ్ళనండి. మామూలుగా నాకు దగ్గరగా ఉంది అని అంటే మాత్రం వెళ్తూ ఉంటా, కానీ ఇక దూరం ఉంటాయి కదండి, ఇక నేను ఏం వెళ్ళలేదు. ఇంట్లో అయితే నా పూజ, అలాగే నా బతుకమ్మ పండుగ ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.